మన పార్లమెంట్లో ఒక కాంట్రవర్షియల్ విషయం మీరు వినే ఉంటారు. రాహుల్ గాంధీ గారు లేవనెత్తారు. సో ఇప్పుడు దీనికి సంబంధించిన క్లారిఫికేషన్ అనేది మీడియాలో, అంటే ఇది ఎలా ఉందంటే 1962లో భారత్కి చైనాకు మధ్య ఒక యుద్ధం వచ్చింది కదా, సో అందరికీ తెలుసు. సో ఇక్కడ అక్సై చిన్ అనబడే ఒక ప్రాంతాన్ని మనం దారదత్తంగా చైనా వాడికి అప్పచెప్పాం. చేసింది ఎవరు? జవహర్లాల్ నెహ్రూ, మన ప్రధాని. అంటే మరి ఆయన్నే ఎందుకండి నిందించాలి అంటే, సర్దార్ పటేల్ గారు చెప్పారు ఇది జరగబోతుంది, మనము అలర్ట్గా ఉండాలి, మనం చెయ్యలేదు కాబట్టి బ్లేమ్ అనేది నెహ్రూ గారి మీదే ఉంది. మరి రాహుల్ గాంధీ గారు ఎవరు అంటే నెహ్రూ గారి ముని మనవడు కదా, ఈయన ముత్తాతయ్య. అలాంటిది మీరు మన భూమిని, భారత్కు సంబంధించిన భూమిని చైనాకు అప్పజెప్పి ఇవాళ ఈ నరేంద్ర మోదీ అనబడే ప్రధాని మన భూములనంతా తీసుకువెళ్ళి శత్రుదేశం చైనాకు ఇలా అప్పచెప్పడము ఎంతవరకు న్యాయము అని పార్లమెంటులో ప్రశ్నించడం. అనొచ్చు కదండి, అనొచ్చు, ప్రతిపక్షాలు ఇలా మాట్లాడవచ్చు. కానీ భారతీయులకు నిజము తెలియాలి కదా, ఆ నిజము తెలుసుకునే ఆ హక్కు మనకు ఉంటుంది. మోరోవర్ ఈ సత్యయుగములో ఏది కూడా మీరు దాచలేరు. సోషల్ మీడియా ఎంత పవర్ఫుల్గా ఉంటుందంటే నిష్ణాతులు ఉంటారు. అప్పట్లో ఎవరో ఒక నలుగురు కూర్చుంటే వీళ్ళేనండి మేధావులు, వీళ్ళు తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడే దేశము ఉంది అనడానికి లేదండి. మీరు నేను ఎవరైనా కూడా నిజాలను బయట పెట్టాలి అనుకుంటే, మొన్న కూడా అక్కడ మీకు హైకోర్టులో అద్భుతమైన తీర్పు కదా. సో ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని దూషించారు అని చెప్పి అతని మీద మీరు చర్యలు తీసుకోలేరు. ఇక్కడ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది ఒకటి ఉంటుంది. అంటే అతనికి జరగరాని నష్టాన్ని మీరు కలిగించినప్పుడు మీకు చట్టాలు, న్యాయాలు ఇవన్నీ ఉంటాయి. అంతేగాని నేను ఒక వ్యక్తిని క్రిటిసైజ్ చేస్తున్నాను కాబట్టి నేను తప్పు చేస్తున్నానని ఎవరు అనలేరు. కాబట్టి రాహుల్ గాంధీ గారు మాట్లాడడం, ఆయన ఎలాగైనా మాట్లాడవచ్చు. సో దాంట్లో ఎలాంటి నిజాలు ఉన్నాయి అనేది ప్రజలు తెలుసుకోవాలి కదా. సో ఇప్పుడు ఈ విశ్లేషణ, అసలు ఏం జరిగింది? మరి ఈయన వెళ్ళి చూశాడా? రాహుల్ గాంధీ గారు వెళ్ళి చూశారా? మోదీ గారు అయితే వెళ్ళారు. ఆయన వెళ్ళినప్పుడు చైనా వాడు తన విమానాలను కూడా అక్కడ చక్కర్లు కొట్టించాడు, కావాలనేసి రెచ్చగొట్టడానికి. సో ఇప్పుడు చూడండి, మీరు రెండు మ్యాపులను గమనించాలండి. ఒక మ్యాప్ మనందరికీ తెలుసు, 2020 ప్యాంగాంగ్ సు అంటారు. అంటే మీరు లడాక్ లేగ్ వద్దకు వెళితే ఇవాళ మీరు ఒక మోటార్ సైకిల్ వేసుకొని నేరుగా ఈ ప్యాంగాంగ్ సు వద్దకు వెళ్ళొచ్చండి. నైట్ స్టే కూడా చెయ్యవచ్చు. కానీ 2020లో ఈ ప్రాంతంలో తీవ్ర స్థాయిలో ఘర్షణలు, అటువైపు చైనా వాళ్ళు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ, ఇటువైపు ఇండియన్ ఆర్మీ. సో ఇప్పుడు ఏం జరిగింది చూడండి. మీకు ఇక్కడ ఫింగర్స్ అంటారండి. ఫింగర్స్ అంటే ఒక పాయింట్స్, ఒక టైప్ ఆఫ్ లొకేషన్. సో ఇలాగా ఫింగర్ 1 నుంచి ఫింగర్ 8 దాకా వెనక చూపిస్తాం మ్యాప్లో. సో ఈ ఫింగర్ 8 దాకా కూడా ఏమిటి అంటే మీకు లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఇండియా, మీకు చైనా వాడి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఉండదు, వాడు ఒప్పుకోడు, ఈ బౌండరీస్ని వాడు యాక్సెప్ట్ చెయ్యడు. ఇప్పుడు మీరు గమనించారు అనుకోండి, రాజా హరిసింగ్ అని అంటారు కదా, అతనికి సంబంధించిన ఒక ఫోర్ట్ అక్కడ ఉంటుందండి. అంటే మీకు ఫింగర్ 8 నుంచి 20 కిలోమీటర్ల దూరము ప్రయాణిస్తే అక్కడ ఒక ఫోర్ట్, దీన్నే కర్నాక్ ఫోర్ట్ అని అంటారు. సో 1962లో మీకు చైనా వాళ్ళు ఆ కర్నాక్ ఫోర్ట్ని కూడా వాళ్ళు తమ కైవసం చేసుకున్నారు. అలా ముందుకు వచ్చి ఫింగర్ 8 దాకా కూడా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఉంటుంది. సో అంటే ఏంటి, మన ప్రాంతాలలోకి వాళ్ళు వచ్చారు. ఎప్పుడు? 1962లో. తరువాత మనము కార్గిల్ యుద్ధము అని చేశాం. ఈ కార్గిల్ యుద్ధము చేసినప్పుడు ఏమైంది, మీకు ఇంకొక ఏరియా డెప్సాంగ్ వ్యాలీ అంటారు. అంటే మనము పాకిస్తాన్తో యుద్ధము చేస్తున్నాము. ఈ డెప్సాంగ్ వ్యాలీ వద్ద కొన్ని చోక్ పాయింట్స్ ఉంటాయి. అంటే వీటిని పెట్రోలింగ్ పాయింట్స్ అని అంటారు. పెట్రోలింగ్ పాయింట్స్ 10, 11, 12 ఇలా ఉంటాయి. అక్కడ కూడా చైనా వాడు తన సైన్యముతో వచ్చి ఇదంతా కూడా మాదేని అన్నాడు. సో ఇప్పుడు మోదీ గారు ఈయన వచ్చిన తరువాత వీళ్ళు కూర్చున్నారు వార్ రూమ్లో, అజిత్ దోవెల్ గారు అలాగే మన మిలిటరీ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూర్చున్నారు. కూర్చున్నప్పుడు మోదీ గారు చెప్పిన విషయం చూడండి,
ఒక నిజమైన దేశభక్తుడు ఎలా ఆలోచించాలి. ఇప్పుడు నెహ్రూ గారి హయాంలో మనం అక్సై చిన్ని పోగొట్టుకున్నాము అంటున్నారు. ఓకే, అయిపోయింది. దీని తరువాత ప్యాంగాంగ్ సు వద్ద మీకు ఫింగర్ 8 దాకా కూడా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఉంది చెప్తున్నారు. సరేనండి. డెప్సాంగ్ వ్యాలీ దగ్గర ఇలాంటి పెట్రోలింగ్ పాయింట్స్ దగ్గర కూడా వాళ్ళు వచ్చేశారు. ఇదంతా ఎప్పుడు మన్మోహన్ సింగ్ గారి కాలంలో డెప్సాంగ్ వ్యాలీ వద్ద జరిగింది. చూసుకోండి, ప్రభుత్వాలు వేరు కానీ ఏంటండి, మీ దేశం మీదే కదా, మనం భారతీయులం, ఇవన్నీ మన భూభాగాలు. అక్సై చిన్ కూడా మనదే, పిఓకే కూడా మనదే. ఎవరి హయాంలో ఏం పోగొట్టుకున్నాం అనవసరం. ఇప్పుడు వీటిని వెనక్కి తెచ్చుకోవాలి. ఇదే కదండి ఒక ట్రూ లీడర్ ఆలోచించేది. నెహ్రూని విడిచిపెట్టు, నువ్వు అటల్ బిహారీ వాజ్పేయిని పక్కన పెట్టు, మన్మోహన్ సింగ్ని అసలు ఆలోచించకు. కానీ నీ దేశము నీ భూమి, ఇండియన్ ఆర్మీ ఇక్కడ ఉంది, మనము గెలిచే తీరాలి, ఈ ప్రాంతాలు మనకు వచ్చే తీరాలి. దీనికి ఏం చెయ్యాలి, ఈ ప్లాన్ ఏమిటి, ఇది ఈయన తీసుకున్న నిర్ణయం. సో ఇప్పుడు ఇది ఎక్కడ దాకా వచ్చిందో చెప్పమంటారా? వీళ్ళతో అగ్రిమెంట్, మనము పెద్ద లెవెల్లో నెగోషియేషన్. అంటే ఇవాళ చైనా వాడి పరిస్థితి ఎంత దయనీయంగా ఉంది అంటే మనము డేటాలోకి వెళితే షాకింగ్గా ఉంటుంది. వాడు ఏవేవో కళ్ళబొర్లి కబుర్లు చెప్తున్నాడండి. నథింగ్ అండి. చైనా వాడిని ఎవ్వరూ నమ్మడం లేదు. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ఎలా ఉన్నాడో చైనా కూడా మీకు ఈ గ్లోబల్ కంట్రీస్తో అలాగే. ఒక్కడు కూడా చైనాను నమ్మడం లేదు. అవసరము ఉంది కాబట్టి చైనా ప్రోడక్ట్స్ కొంటారే తప్ప వాడిని నమ్మి ఎవరు ఏమీ చెయ్యరు. దాంతో ఫైనల్గా మనతో కాళ్ల బేరానికి వచ్చాడు. వచ్చినప్పుడు ఇదే జరిగిందండి. మీకు ఈ మిలిటరీ ఫ్లాగ్ మీటింగ్స్ ఉంటాయి చూసారా, అక్కడ ఇదే మాట్లాడారు. మీకు ఫింగర్ 8 అని అంటున్నారు కదా, ఫింగర్ 8 దాకా ఒకప్పుడు మేము పెట్రోలింగ్ చేసేవాళ్ళం, మీరు ఫింగర్ 4 దాకా ఆపేశారు. వీటిని బఫర్ జోన్ అని చెప్పారు. కానీ మీరు వచ్చి కూర్చున్నారు, మేము ఒప్పుకోం. మరి అక్కడ కర్నాక్ ఫోర్ట్ ఉంది కదా, ఎవరు కట్టారు? రాజా హరిసింగ్ కట్టారు కదా. 1947 ముందే మీకు ఆ ఫోర్ట్ అక్కడ నిర్మాణం జరిగింది. అంటే అర్థం ఏమిటి, నువ్వు చైనా అక్కడికి రావడానికి ముందే అది మా భూభాగము కదా. సో తిరిగి ఇవ్వు, మర్యాదగా తిరిగి ఇవ్వు. వాడు మాట్లాడగలడా? ఇవాళ మాట్లాడగలడా అండి? ఏవేవో చెప్పాడు. ఫైనల్గా వాడు ఏం చేశాడో మీరు ఒక్కసారి రియాలిటీలోకి వెళ్ళాలండి. వెళ్ళారు అంటే ఆ ఫింగర్ 8 నుంచి చైనా వాడు వెనక్కి వెళ్ళిపోయాడు లిటరల్గా. ఇది రాహుల్ గాంధీ గారికి తెలియదు. అంటే ఆల్మోస్ట్ 1000 కిలోమీటర్ల దాకా మన భూభాగాన్ని మనం వెనక్కి తెచ్చుకున్నామండి. చైనా వాడి నుంచి విడిపించాం. ఇక్కడే బాధగా ఉంది. అసలు నిజాలు తెలుసుకోకుండా భారతీయులను మిస్లీడ్ చేసి ఇలా జరిగితే మోదీ ఏంటి నాయకుడు, ఇతను ఏం చేశాడంటే అతను ఎంత కష్టపడి 1000 కిలోమీటర్లు వెనక్కి తెస్తే నేను మీకు జీవితాంతం మంచి చేశానండి, మీరు నన్ను ఏమంటున్నారు, నువ్వు ఇలాంటి వాడు అంటే ఎలా, ఎంత బాధగా ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్ని వీళ్ళు క్రియేట్ చేసేటప్పుడు ఎవరు ఒప్పుకోరు. ఇదే డెప్సాంగ్ వ్యాలీ అంటున్నాను చూసారా, మీకు పెట్రోలింగ్ పాయింట్స్ పీపీస్ అంటారు. ఈ పెట్రోలింగ్ పాయింట్స్లో చైనా వాడు ఎక్కడైతే ఉన్నాడో వై జంక్షన్ అంటారు, కారాకోరం రేంజ్ అంటారు. ఈ వై జంక్షన్ దాకా వచ్చి కూర్చొని కార్గిల్ టైంలో రోడ్లు వేసుకొని మనల్ని వాడు రానివ్వలేదండి. ఇవాళ మీరు వెళ్ళండి, ఇదే పెట్రోలింగ్ పాయింట్స్లో మన వాళ్ళు ఉంటారు, ఇండియన్ ఆర్మీ అక్కడ ఉంటుంది, మన వాళ్ళు అక్కడ కూర్చొని ఇక్కడ పెట్రోలింగ్ బఫర్ జోన్ అనుకో, కానీ నాది అని మాట్లాడకు. నాది అని చెప్పి చైనా వాడు మాట్లాడడానికి లేదు. వాడు ఒప్పుకున్నాడు, డిసెంగేజ్ అయ్యాడు, వాడు వెనక్కి వెళ్ళిపోయాడండి. హాట్ స్ప్రింగ్స్తో సహా అక్కడి నుంచి చైనా వాడు వెనక్కి వెళ్ళిపోయాడు. ఎందుకు? ఒకప్పుడు డెలిబరేట్గా ముందుకొచ్చాడు, భారత్ విడిచిపెట్టేసింది, ఆపే నాదుడు లేడు, భయము. ఇవాళ భారతీయులు తిరగబడితే, ఇండియన్ ఆర్మీ తిరగబడితే మనము ఏమీ చెయ్యలేము, పారిపోవడమే. మరి అలాంటప్పుడు ఒక పార్లమెంటులో ఇలాగ వీళ్ళు మాట్లాడినప్పుడు ఈ నాయకులను మనం ఏమనాలి? సో మీరు ఒకసారి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.